తర్వాత రైతు ఖాతాలో రైతు భరోసా సొమ్ము, గోదావరి జలాలను మూసిలో పారించే బాధ్యత నాది. నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చారా అని నడ్డాకు సవాల్. తెలంగాణ ఏర్పడింది 4 కోట్ల ప్రజల కోసమా, కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసమా అనేది భారస నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గెలిస్తే ఉప్పొంగిపోయి, ఓడిపోతే కుంగిపోయి ఫామ్ హౌస్కు పరిమితం కావడం కేసీఆర్ అనుభవానికి తగిన పని కాదని హితవు పలికారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా అని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలోనూ కూడా మొదటి ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమే లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం నల్గొండలోని గంధంవారిగూడెంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగించారు. నల్గొండ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వెనుక అద్దంకి దయాకర్, బీర్లా ఐలయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఇక్కడ చూస్తే యాక్చువల్గా అద్దంకి దయాకర్ గారు చాలా కష్టపడ్డారు వాళ్ళ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. కానీ కొన్ని క్షణికావేశంలో చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు అంటే కోమటిరెడ్డి గారిని ఉద్దేశించి చేసినారో అది ఇంకా కోమటిరెడ్డి గారు మనసులో పెట్టుకోవడం వల్లనే ఆయనకి ఏ పదవి రావట్లే, ఇస్తే బాగుండదు అని అడ్డుకుంటున్నాడు కోమటిరెడ్డి అని చెప్పి చాలామంది చర్చ జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో కూడా అద్దంకి దయాకర్ గారికి మరి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సో డెఫినెట్గా కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే, కష్టపడే వాళ్ళకి కాదు, కష్టపడే వాళ్ళకే మంత్రి పదవి ఇవ్వాలి అది ఎవరైనా. ఇప్పుడు దానికి పరస్పర క్షమాపణలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాక కూడా మీరు ఇంకా అదే మనసులో పెట్టుకొని దయాకర్ అన్నకు పదవులు రాకుండా చేద్దామని, ఇవన్నీ రాకుండా చేద్దామని చేయడం కూడా కరెక్ట్ కాదు. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా అంటే వీళ్ళకి ఇంటర్నల్ వార్స్ నడుస్తూ ఉంది. నల్గొండ విషయానికి వస్తే స్పెసిఫిక్గా వీళ్ళకి ఇంటర్నల్ వార్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు అట్లాగే మా మధు యాష్కి గౌడ్ గారికి కూడా మంత్రి పదవి ఇస్తారు అన్న చర్చ ఏఐసిసిలో నడుస్తూ ఉంది. మధు యాష్కి ఎందుకంటే ఆయన చాలా సీనియర్, నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కూడా మరి మంత్రి పదవి ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మంత్రి పదవి ఆయనకు కూడా ఇవ్వాలని చెప్పి అతను అడుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం ఇక్కడ అద్దంకి దయాకర్ గారికి ఏ పదవి ఇస్తారా లేకపోతే మళ్ళీ ఇయ్యనీయకుండా చేస్తారా? ఒకవేళ మీరు ఇయ్యనీయకుండా చేస్తే మళ్ళీ వేరే వైపు చూడాల్సి వస్తుంది. కేవలం డబ్బులకే ప్రాధాన్యత ఇవ్వకండి, డబ్బులు వాళ్ళు ఉంటే రేపు పోతాయి. కానీ మన కోసం పనిచేసే నాయకులు ఉండాలి కొంతమంది. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి, ఎవరు 50 కోట్లు ఇస్తే వాళ్ళకి, ఎవరు 100 కోట్లు ఇస్తే వాళ్ళకి పదవులు ఇస్తామంటే కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి పార్టీ స్టాండ్, పార్టీ కండువా పట్టుకొని పార్టీ కోసం పనిచేసే నాయకులు ఒకరిద్దరని ఉండాలి. సో డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అది వేరే వాళ్ళు. కానీ ప్రజా అభిమానం ఎవరికి ఉన్నది, ప్రజా ఆదరణ ఎవరికి ఉన్నది? సో అట్లా అందులో ఉన్నటువంటి వాళ్ళకి 1, 2, ఇద్దరు కన్నా మీరు పదవులు ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే, ఒక్కో విభాగానికి చికిత్స చేస్తూ వస్తున్నాం. ఖాళీల భర్తీకే మొదటి ప్రాధాన్యం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి. ఈనాడు ముఖాముఖితో మంత్రి రాజనరసింహ. వైద్య సేవల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది మానవ వనరులు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది లేనిదే సేవలు అందవు. అందుకే మొదటి ప్రాధాన్యంగా నియామకాలపై దృష్టి సారించాం. వివిధ విభాగాల్లో సుమారు 7,700 పోస్టులను భర్తీ చేశాం. ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలు పెంచడంతో పాటు పలు ఖరీదైన చికిత్సలను పథకం పరిధిలోకి తీసుకొచ్చాం. ఔషధాల కొరతను నివారించేందుకే ప్రతి జిల్లా కేంద్రంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఏర్పాటు చేశాం. వరంగల్ ఆసుపత్రిని మరో 6 నెలల్లో ప్రారంభిస్తాం.
2000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఏడాది పాలనలో తమ శాఖలో చేపట్టిన సంస్కరణలు తద్వారా ప్రయోజనాలు అట్లాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆయన ఈనాడు ముఖాముఖిలో వివరించారు. దామోదర్ రాజనరసింహ గారు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీకు చాలా అవగాహన ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో మెడిసిన్స్ లేవు, టెస్టులు చేస్తలేరు, బయట రాస్తున్నారు, టెస్టులు చేసుకోమని బయట రాస్తున్నారు, మందులు కొనుక్కోమని ప్రిస్క్రిప్షన్లో రాసి బయటికి పంపిస్తున్నారు. మేము గత నెలలో క్షమించాలి, కొంచెం బాగా కోల్డ్ ఉంది. గత నెలలో నీలోఫర్ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అన్నీ కూడా ఇవే కంప్లైంట్స్ రావడం జరిగింది. సో మందులు బయట కొనుక్కోమని చెప్తున్నారు. మరి మెడికల్ బిల్స్ కాంట్రాక్టర్స్కి మీరు ఇవ్వకపోవడం వలన దేని వలన అనేది మనం పక్కన పెడితే మెడికల్ బిల్స్ అనే అసలు మెడిసిన్సే బయట కొనుక్కునేటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా అట్లాగే టెస్టులు చేద్దామన్నా చేసుకునేటువంటి పరిస్థితి. ఇక పిహెచ్సి సెంటర్లు వీటిలలో అయితే ఇక మీకు స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. మరి బడ్జెట్ కూడా ఈసారి ఆరోగ్య శాఖకు చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చినారు. ఏ రాష్ట్రానికైనా ముందు బడ్జెట్ ఎక్కువ దేనికి ఇవ్వాలి? ఒకటి విద్యకి ఇవ్వాలి, ఇంకోటి ఆరోగ్యానికి ఇవ్వాలి. ఈసారి రెండింటికి తక్కువనే ఇచ్చిండ్రు. అన్నిటికంటే తక్కువ బడ్జెట్ దేనికైనా వచ్చిందంటే అది ఆరోగ్య శాఖకే. మరి ఎందుకు ఆరోగ్యం మెరుగుపరుద్దామన్న ఉద్దేశం లేదా అనేది కూడా దయచేసి ఒకసారి మరి ఆలోచించాలి.